హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉంది. సో ఒప్పో K1 గురించి, మోటో రేజర్ 2019 గురించి, సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ గురించి, జియో ఫోన్ 3 గురించి. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. సో ఆలస్యం చేయకుండా ఈరోజు టెక్ న్యూస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ని స్టార్ట్ చేసే ముందు ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో చేశాను. రెడ్మీ నోట్ 7తో రియల్మీ 2 ప్రో, జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 అలాగే సామ్సంగ్ M20తో కంపారిజన్ అయితే చేశాను. సో ఇది జస్ట్ స్పెసిఫికేషన్స్ కంపారిజన్. సో అన్ని ఫోన్స్ని అయితే మనం ఒకేసారి పెట్టి కంపారిజన్ చేసేంత బడ్జెట్ అయితే మన ఛానల్ది కాదు. సో స్పెక్స్ని బట్టి మీరు రెడ్మీ నోట్ 7 కోసం వెయిట్ చేయాలా లేదా ఇప్పుడున్న ఈ ఫోన్స్లో ఏదో ఒకటి తీసుకోవాలా అన్న దాని గురించి మీకు ఒక ఐడియా ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను. సో మీరు వీడియో చూడకపోతే ఒకసారి ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, చూడండి. సో డెఫినెట్గా మీకైతే హెల్ప్ అవుతుంది ఆ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే మనకి ఒప్పో నుంచి ఒప్పో K1 అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. సో మనం ముందుగా మన టెక్ న్యూస్లో ఎక్స్పెక్ట్ చేసినట్టే 17,000కే 4GB 64GB ప్రైస్ని అయితే వాళ్ళు డిసైడ్ చేశారు. సో ఈ ఒప్పో K1 ఫిబ్రవరి 12th నుంచి సేల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో 4GB 64GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ అయితే 17,000, 16,990. సో 6GB వేరియంట్ని అయితే ఇప్పుడైతే సేల్ గురించి ఏం చెప్పలేదు. సో మేబీ కొన్ని రోజుల తర్వాత ఆ వేరియంట్ కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ ఒప్పో K1 3 నెలల క్రితం చైనాలో లాంచ్ అయింది. సేమ్ అదే ఫోన్ని వీళ్ళైతే ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేశారు. సో ఇది 2 కలర్స్లో లాంచ్ చేశారు. ఒకటి ఆస్ట్రల్ బ్లూ, ఇంకొకటి పియానో బ్లాక్. ఆస్ట్రల్ బ్లూ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, కొత్తగా కనిపిస్తుంది. సో ఈ ఒప్పో K1 యొక్క స్పెసిఫికేషన్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ఈ ఫోన్ ఇప్పుడు కొనచ్చా లేదా అన్న దానిపై నా అభిప్రాయం అయితే చెప్తాను. సో ముందుగా స్పెక్స్ చూస్తే ఇందులో మనకి 6.41 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. సో ఇది వాటర్ డ్రాప్ నాట్స్తో లభిస్తుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఈ ఫోన్ అయితే లభిస్తుంది. సో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అంటే మనకి ఫుల్ క్లాక్డ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అయితే కాదు. సో ఇందులో 4 కోర్స్ 1.95 GHz క్లాక్ చేయబడతాయి, మరో 4 1.8 GHz క్లాక్ చేయబడతాయి. సేమ్ రియల్మీ 2 ప్రో, అసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2లో ఎలాంటి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ చూసామో లోవర్ క్లాక్ 660 ప్రాసెసర్ అదే ఇక్కడ కూడా లభిస్తుంది. సో ఫుల్ 2.2 GHz క్లాక్డ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ MI A2లో అలాగే రాబోయే రెడ్మీ నోట్ 7లో ఉంటుంది. సో ఇది మాత్రం లోవర్ క్లాక్డ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అయినప్పటికీ పర్ఫార్మెన్స్ విషయంలో మనకి మేజర్ డిఫరెన్స్ అయితే ఉండబోదు. సో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ని అయితే మొత్తం మీద వీళ్ళు యూజ్ చేశారు. అండ్ 3600 mAh బ్యాటరీతో ఈ ఫోన్ అయితే లభిస్తుంది. బ్యాక్ సైడ్ 16+2 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది, డ్యూయల్ కెమెరా సెటప్. సో 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f1.7 అపర్చర్తో లభిస్తుంది. సో సేమ్ ఈ డ్యూయల్ కెమెరా సెటప్ మనకి రియల్మీ 2 ప్రోలో చూసిన డ్యూయల్ కెమెరా సెటప్ సేమ్ అలాంటిదే, సేమ్ కన్ఫిగరేషన్. సో క్వాలిటీని మనం రియల్మీ 2 ప్రోతో కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ మనకి రియల్మీ U1లో ఉన్నట్లే మనకి 25 మెగాపిక్సెల్ కెమెరా, ఇది f2.0 అపర్చర్తో అయితే లభిస్తుంది. సో కెమెరా సెటప్ ఇలా ఉంది. సో మొత్తం మీద ఈ ఫోన్ 17,000కి లాంచ్ అయింది. వీళ్ళైతే ఇనీషియల్గా సిటీ బ్యాంక్తో 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఆ లెక్కన ఒక 1,700 1,500 అయితే తగ్గుతుంది. సో 15,500కి ఈ ఒప్పో K1ని ఎప్పుడు కొనొచ్చా లేదా అన్న దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ఒప్పో K1 స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో సో జనరల్గా 14,000 15,000 ప్రైస్ రేంజ్లో అయితే ఇప్పుడున్న ఫోన్స్ అయితే ఉన్నాయి. సో మీరు పర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ ఫోన్ కొనాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ ప్రయారిటీ మంచి డిస్ప్లే అయితే, సూపర్ AMOLED డిస్ప్లే మీకు ఇష్టం అయితే నాలాగే సో మీరు పర్చేజ్ చేయొచ్చు. సో పర్ఫార్మెన్స్ మీకు అవసరం లేదనుకుంటే, లేదంటే ఈ ప్రైస్ రేంజ్లో మనకి బెటర్ ప్రాసెసర్తో అయితే ఫోన్స్ ఉన్నాయి, రాబోతున్నాయి. సో ఓన్లీ 6.4 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే మీ ప్రయారిటీ అయితే మీరు కొనొచ్చు. అండ్ అలాగే లేటెస్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మీకు అవసరం అనుకుంటే, సో కొత్త టెక్నాలజీ మీరు యూజ్ చేయాలనుకుంటే కొనొచ్చు. నాకు తెలిసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే అసలు అనవసరం, దానివల్ల యూజ్ ఏంటో అర్థం కాదు. నార్మల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కంటే చాలా రెట్లు ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. సో అయినప్పటికీ ఇది ఒక కొత్త టెక్నాలజీ, మీరు దీన్ని ట్రై చేయాలనుకుంటే ఈ ఫోన్ని పర్చేజ్ చేయొచ్చు. అండ్ ఇందులో కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో USB Type-C పోర్ట్ లేదు, ఫాస్ట్ ఛార్జింగ్ లేదు. అండ్ బ్యాటరీ 3600 mAh అయినప్పటికీ ఇది సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి 3600 mAh 6.4 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేకి మనకి ఈజీగా 1 డే పైన అయితే వస్తుంది. సో ఇదే 3600 mAh IPS డిస్ప్లేతో అయితే మాత్రం సో బ్యాటరీ కెపాసిటీ తక్కువ అని చెప్పొచ్చు. కాకపోతే 3600 mAh మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో ఇది ఈజీగా 1 డే పైన అయితే బ్యాటరీ వస్తుంది. సో మెయిన్గా Type-C పోర్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చి ఉంటే అయితే బాగుండేది. సో మీ ప్రయారిటీ సూపర్ AMOLED డిస్ప్లే అయితే మాత్రం మీరు ఈ ఫోన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదంటే మీ పర్ఫార్మెన్స్కి మీ ప్రయారిటీ ఉంటే, బెటర్ కెమెరా కోసం కావాలనుకుంటే
ఇప్పుడు ప్రెజెంట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మరి కొన్ని రోజుల్లో కూడా మంచి మంచి ఫోన్స్ వస్తున్నాయి, వెయిట్ చేయండి. సో మొత్తానికి ఒప్పో K1ని కొనొచ్చా లేదా అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, సూపర్ AMOLED డిస్ప్లే, ఈ రెండు మీ ప్రయారిటీ అయితే కొనండి, లేకపోతే మాత్రం అవసరం లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ గురించి. సో ఫిబ్రవరి 20న వీటి యొక్క అన్వీలింగ్ ఈవెంట్ ఉంది. దానికి ముందు కొత్త రెండర్స్, కొత్త ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. సో ఈ కొత్త ఇమేజెస్లో ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ ఫ్లెక్స్ లేదా శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్గా పిలవచ్చు. సో దీని బెజల్స్ అయితే చాలా థిన్గా కనిపిస్తున్నాయి మనకి ఈ ఇమేజెస్లో. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మనకి డిస్ప్లేలో హైడ్ అయినట్లయితే కనిపిస్తుంది. సో ఫోల్డ్ చేసినప్పుడు దీని యొక్క డిస్ప్లే 4.58 ఉంది. అండ్ ఓపెన్ చేసినప్పుడు 7.3 ఇంచ్ డిస్ప్లే అయితే మనకి ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లో అయితే ఉంది. సో దీని యొక్క ప్రైస్ సుమారు 1,80,000 ఉంటున్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం, మనకి ఫిబ్రవరి 20న అయితే దీనికి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి ఇండియన్స్ కోసమే లాంచ్ చేసిన M10, M20ని వీళ్ళు త్వరలో ఇండోనేషియాలో కూడా లాంచ్ చేయబోతున్నారు. సో ఇండోనేషియాకి చెందిన కామర్స్ సైట్స్ అయితే ఈ విషయాన్ని టీచ్ చేస్తున్నాయి. సో త్వరలో ఈ M10, M20 ఇండోనేషియాలో లాంచ్ అవబోతున్నట్లు లీక్స్ వస్తున్నాయి. ఆ తర్వాత రష్యా అండ్ UAEలో కూడా ఈ M10, M20 లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. M30 ఇక్కడ లాంచ్ అయిన తర్వాత అక్కడికి కూడా వాళ్ళు ఎక్స్పాండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో M10, M20కి సంబంధించి స్పెక్స్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి లైన్ కూడా మీకు యూజ్ అవుతుందనే చెప్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నా కష్టానికి తగిన న్యాయం అయితే జరుగుతుంది. సో మేబీ ఏదో ఒక న్యూస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవచ్చు, అది వేరే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు. సో దాదాపు ప్రతి న్యూస్ అయితే మీకు యూజ్ అయ్యేలా మాత్రమే నేను కలెక్ట్ చేశాను. సో నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ న్యూస్ మోటరోలా ఫోల్డబుల్ ఫోన్ మోటరోలా రేజర్ 2019 గురించి. సో మోటరోలా రేజర్ ఫోన్ ఈసారి ఫోల్డబుల్ ఫోన్గా మనకి డిస్ప్లే ఫోల్డబుల్ ఫోన్గా అయితే రాబోతుంది. సో వాల్ స్ట్రీట్ జర్నల్ అయితే మొన్న మధ్య అనౌన్స్ చేసిన ప్రకారం ఈ మంత్లో అయితే అది లాంచ్ కావాలి యూఎస్లో. సో అఫీషియల్గా అయితే వాళ్ళు ఎలాంటి కన్ఫర్మేషన్ చేయలేదు. సో ఇప్పుడైతే కొత్త ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. ఈ ఫోన్ యొక్క ప్రైస్ ఇండియన్ కరెన్సీ ప్రకారం 1 lakh ఉంటున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ అయితే రిపోర్ట్ చేసింది. సో ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే తెలుస్తుంది మనకి నిజంగా ఈ ఫోన్ యూఎస్లో ఈ మంత్ లాంచ్ అవుతుందా లేదా వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ అయితే ఫేక్ అనేది అయితే మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే యూట్యూబ్లో మీ లైక్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి లెనోవో నుంచి లెనోవో phab 3 US FCC లిస్టింగ్లో అయితే కనిపించింది. సో దీని యొక్క మోడల్ నెంబర్ని బట్టి ఈ ఫోన్ లెనోవో phab 3 అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే దీని మోడల్ నెంబర్ ఇంతకు ముందు వచ్చిన లెనోవో phab 1, 2 మోడల్ నెంబర్ సిమిలర్గా ఉంది. సో ఒకసారి స్పెక్స్ చూస్తే లీక్ అయిన స్పెక్స్ ఇందులో మనకి 5180 mAh బ్యాటరీ లభిస్తుంది, స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ లభిస్తుంది, 3GB ర్యామ్, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 7.8 ఇంచ్ డిస్ప్లే అయితే ఈ లెనోవో phab 3లో మనకైతే కనిపిస్తుంది. సో మోడల్ నెంబర్ ప్రకారం ఇది లెనోవో phab 3గా అయితే మనకి లీక్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం, మరికొన్ని రోజుల్లో దీని గురించి మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి జియో నుంచి త్వరలో జియో ఫోన్ 3 రాబోతున్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఈ జియో ఫోన్ 3 ఇంతకుముందు జియో ఫోన్ 1, 2లా ఫీచర్ ఫోన్లా కాకుండా కంప్లీట్ స్మార్ట్ ఫోన్గా రాబోతుంది. లీక్స్ ప్రకారం దీని యొక్క ప్రైస్ 4,500 ఉండే అవకాశం ఉంది. అండ్ ఇందులో వాళ్ళు జనరల్గా జియో ఫోన్స్లో యూజ్ చేసే కాయ్ ఓఎస్కు బదులు ఆండ్రాయిడ్ వర్షనే యూజ్ చేసే ఛాన్స్ ఉంది. సో బ్యాక్ సైడ్ మనకి 5 MP కెమెరా, ఫ్రంట్ సైడ్ 2 MP కెమెరా, అండ్ ఇందులో 2GB ర్యామ్, 64GB స్టోరేజ్ వస్తున్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ జూలైలో దీని యొక్క బుకింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నట్లు బీటెల్ బైట్ అయితే రిపోర్ట్ చేసింది. సో చూద్దాం, మనకి సమ్మర్ వరకు అయితే ఈ జియో ఫోన్ 3 గురించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచే శాంసంగ్ గెలాక్సీ A9 2018 యొక్క ప్రైస్ అయితే వీళ్ళు ఒక 3,000 తగ్గించారు. సో మనకి తెలుసు ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 4 కెమెరాస్తో వచ్చింది. దీని ప్రైస్ మనకి 6GB 128GB వేరియంట్ది 34,000 ఉండేది, 8GB 128GB వేరియంట్ది 37,000 ఉండేది. సో ఇప్పుడైతే 6GB వేరియంట్ మనకి 31,000కి వస్తుంది, 8GB వేరియంట్ 34,000కి వస్తుంది. ఒకసారి ఈ ఫోన్ స్పెక్స్ ఒకసారి గుర్తు చేసుకుంటే ఇందులో మనకి 6.3 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే వచ్చింది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్లో మెయిన్ కెమెరా 24 MP, 10 MP టెలిఫోటో లెన్స్, 8 MP అల్ట్రా వైడ్ లెన్స్, 5 MP మనకి డెప్త్ సెన్సార్గా అయితే వచ్చింది. అండ్ ఫ్రంట్ కూడా మనకి 24 MP కెమెరా అయితే వచ్చింది. ఇందులో మనకి 3800 mAh బ్యాటరీ అయితే ఉంది. సో మీరు 4 కెమెరాస్తో ఏదైనా ఫోన్ యూజ్ చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. 31,000కి 6GB 128GB వేరియంట్, స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో. సో
అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి సామ్సంగ్ హువావే బాటలోనే మనకి షామీ కూడా రానుంది, కాకపోతే కాస్త డిఫరెంట్గా. సో వీళ్ళు కూడా పంచ్ హోల్ డిస్ప్లేతో ఫోన్స్ని అయితే తీసుకురాబోతున్నారు. సో వీళ్ళైతే ఒక పేటెంట్ ఫైల్ చేశారు పంచ్ హోల్ డిస్ప్లేకి సంబంధించి. డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లే కెమెరాతో అయితే వీళ్ళు ఫోన్స్ని అయితే తీసుకురాబోతున్నారు. సో అంటే డిస్ప్లేలో 2 హోల్స్ ఉంటాయి, ఒకే హోల్ పెద్దగా ఉండి అందులో 2 కెమెరాస్ అయితే మనకి ఈ సామ్సంగ్ S10 సిరీస్ ఫోన్స్లో అయితే S10 ప్లస్లో ఉండే ఛాన్స్ ఉంది. సో వీళ్ళు 2 హోల్స్ అయితే మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. సో 2 హోల్స్ కూడా కొంచెం చిన్న సైజులో ఉన్నాయి ఈ ఇమేజ్ని బట్టి. సో త్వరలో మనకి షామీ ఫోన్స్లో డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లే కెమెరాస్తో ఫోన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.